ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ వెల్కమ్. ఈరోజు మనం కేవలం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు, అసలు మనల్ని టెస్ట్ చేసే ఆ ఎగ్జామినర్ మైండ్లోకి వెళ్ళబోతున్నాం. వాళ్ళు ప్రశ్నలు ఎలా సెట్ చేస్తారు, మనల్ని ఎలా ట్రాప్ చేస్తారు, ఆ ట్రాప్స్ని ఛేదించి ఈ ఎగ్జామ్ని ఎలా గెలవాలో తెలుసుకోబోతున్నాం. సో రెడీగా ఉండండి, మనం మొదలు పెడుతున్నాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నాలెడ్జ్ లేక ఫెయిల్ అవ్వరు. వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎగ్జామినర్ వేసే ఎర, అంటే ఆ బేట్లో చిక్కుకోవడం. సో ఈరోజు మనం ఆ ప్రాబ్లంనే ఫిక్స్ చేద్దాం. మనల్ని ట్రాప్లోకి లాగే ప్రతి ఒక్క చిన్న పాయింట్ని డీకోడ్ చేద్దాం. సరే, మన మొదటి సెక్షన్ ది ఎగ్జామినర్స్ గేమ్, అంటే ఎగ్జామినర్ ఆడే ఆట. ఒక్క విషయం మైండ్లో పెట్టుకోండి, ఇది మీ మెమరీకి టెస్ట్ కాదు, మీ విజిలెన్స్కి, అంటే మీ అప్రమత్తతకు పెట్టే పరీక్ష. ఇకపై ఎగ్జామ్ హాల్ని ఒక ఎగ్జామ్ హాల్లా కాదు, ఒక వార్ రూమ్లా చూడండి. ఎందుకంటే ఎంత బాగా చదివిన వాళ్లైనా, చాలా తెలివైన వాళ్లైనా సరే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఫెయిల్ అవుతారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఎగ్జామినర్ మీ నాలెడ్జ్ని కాదు, మీ విజిలెన్స్ని టెస్ట్ చేస్తున్నాడు. దీనికోసం మనం ఫాలో అవ్వాల్సిన 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1, క్వశ్చన్లో ఉన్న ప్రతి పదాన్ని డౌట్ పడాలి. 2, మనకు బాగా తెలిసిన పేరు కదా అని గుడ్డిగా నమ్మేయొద్దు. 3, ఫ్యాక్ట్స్ వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలి. సరే, ఇక మన రెండవ సెక్షన్ ద భవ్య పారాడాక్స్. ఇది ఎగ్జామినర్ చేతిలో ఒక పర్ఫెక్ట్ వెపెన్ లాంటిది. ఏంటో చూద్దాం. 1 నిమిషం ఆలోచించండి. ఒక ఎగ్జామినర్గా, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వ్యక్తిగా, వాళ్లకి కావలసిన డ్రీమ్ సినారియో ఏంటి? అంటే క్యాండిడేట్స్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేయటానికి వాళ్లకి ఎలాంటి ఛాన్స్ కావాలి? ఇదిగోండి, ఇదే వాళ్ళ డ్రీమ్ సినారియో. భవ్య. ఒకే పేరుతో 2 పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కీమ్స్ న్యూస్లో ఉండటం. జస్ట్ హెడ్లైన్స్ మాత్రమే చదివి ఎగ్జామ్కి వెళ్లారనుకోండి, అక్కడితో అయిపోయింది. మీరు ఆల్రెడీ ట్రాప్లో పడిపోయినట్టే. చెప్పాలంటే గవర్నమెంటే ఎగ్జామినర్ చేతికి ఒక లోడెడ్ గన్ ఇచ్చినట్టయింది. ఇప్పుడు ఈ 2 భవ్య స్కీమ్స్ మధ్య ఉన్న పేడాలు చూడండి, చాలా క్లియర్గా. ఒకటి ఇండస్ట్రీస్కి సంబంధించింది, దాని పేరు భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన. ఇంకొకటి హెల్త్కి సంబంధించింది, దాని పేరు బీహార్ హెల్త్ అప్లికేషన్. వాటి బడ్జెట్లు వేరు, వాటి లక్ష్యాలు వేరు, అన్నీ వేరు. ఎగ్జామినర్ కరెక్ట్గా ఈ తేడాల మీద ఫోకస్ చేసే ట్రాప్ సెట్ చేస్తాడు. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొస్తున్నాం. ఎగ్జామినర్ ప్లేబుక్లో ఉండే 5 డేంజరస్ ట్రాప్స్ ఏంటో చూద్దాం. ట్రాప్ నంబర్ 1, ది మల్టిపుల్ స్టేట్మెంట్ బ్లెండర్. అంటే ఏంటంటే ఒక మిక్సీలో కలిపేసినట్టు 2 స్కీమ్స్ డీటెయిల్స్ని కలిపేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఇండస్ట్రియల్ భవ్య స్కీమ్ గురించి ఇచ్చింది, అది కరెక్టే. కానీ వెంటనే రెండో స్టేట్మెంట్లో హెల్త్ భవ్య స్కీమ్కి సంబంధించిన ఏబీబీఐడి గురించి మాట్లాడతారు. మనమేం చేస్తాం? ఫస్ట్ది కరెక్ట్ కదా అని రెండోది కూడా కరెక్టేమో అని అనుకుంటాం. అక్కడే పప్పులో కాలేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందని మీ గార్డ్ని ఎప్పుడూ డౌన్ చెయ్యొద్దు. ఇక ట్రాప్ నంబర్ 2, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్లో క్రియేట్ చేసే ఇల్యూజన్, అంటే ఒక రకమైన మాయ. ఇక్కడ ఏమవుతుందంటే అసర్షన్ ఏ నిజమే అవ్వచ్చు, రీజన్ ఆర్ కూడా నిజమే అవ్వచ్చు. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఆర్ అనేది ఏకి కరెక్ట్ రీజన్ అవునా కాదా అనేది. ఈ ఏ/ఆర్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేయవు, ఆ రెండింటి మధ్య ఉన్న ఎందుకంటే అనే కనెక్షన్ని, ఆ బ్రిడ్జ్ని టెస్ట్ చేస్తాయి. చాలాసార్లు ఆ బ్రిడ్జ్ బ్రేక్ అయ్యుంటుంది. చాలా జాగ్రత్త. మూడో ట్రాప్ ది నెంబర్ స్వాప్. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఒక స్కీమ్ నెంబర్ని ఇంకో స్కీమ్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. ఉదాహరణకు, అన్ని పార్కులు కనీసం 100 ఎకరాలు ఉండాలి అని స్టేట్మెంట్ ఇస్తారు. మనం 100 ఎకరాలని చదివి ఉంటాం కదా అని టెంప్ట్ అవుతాం. కానీ ఇక్కడ అన్ని అనే పదం ఉంది, ఇది తప్పు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి 25 ఎకరాలు అనే ఎక్సెప్షన్ ఉంది. ఎగ్జామినర్ ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న మినహాయింపులనే, ఆ ఎక్సెప్షన్స్నే టార్గెట్ చేస్తాడు. బీ కేర్ఫుల్. ఇక 4వ ట్రాప్ ది బౌండరీ బ్రేకర్. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే తనంతట తానే కొన్ని బౌండరీస్ని, కొన్ని లిమిట్స్ని క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్కీమ్ని నెక్స్ట్ 10 ఇయర్స్లో కేవలం కోస్టల్ స్టేట్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తారు. ఇది వినడానికి చాలా అఫీషియల్గా నమ్మేలా ఉంటుంది, కానీ ఇది ప్యూర్ ఫిక్షన్. వాళ్లే క్రియేట్ చేసుకున్న ఫేక్ రూల్. ఇలాంటి ఫేక్ బౌండరీస్ని చూసిన వెంటనే దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఫైనల్గా 5వ ట్రాప్ ది నోడల్ ఏజెన్సీ స్లైట్ ఆఫ్ హ్యాండ్, అంటే ఏజెన్సీ విషయంలో చేసే మ్యాజిక్ అన్నమాట. ఒక స్కీమ్ని ఎవరు రన్ చేస్తున్నారో టెస్ట్ చేస్తారు, ఇక్కడ లాజిక్తో ట్రాప్ చేస్తారు. చూడండి,
ఇండస్ట్రియల్ భవ్య స్కీమ్ వల్ల ఎంఎస్ఎంఈలకు లాభం కలుగుతుంది. సో దాన్ని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీనే నడుపుతుంది అని స్టేట్మెంట్ ఇస్తారు. వినడానికి చాలా లాజికల్గా ఉంటుంది కదా, కానీ అది రాంగ్. సో ఒకటే రూల్, బెనిఫిషరీస్ని బట్టి మినిస్ట్రీని ఎప్పుడూ గెస్ చెయ్యొద్దు. అసలు నోడల్ ఏజెన్సీ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేశాం. ఇప్పుడు సొల్యూషన్ టైం. ఇది మీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్. చెప్పాలంటే మీ అల్టిమేట్ చీట్ కోడ్. ఎగ్జామ్ హాల్లో మీరు ఫాలో అవ్వాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. 4 స్టెప్స్. స్టెప్ 1 ఐసోలేట్, అంటే అసలు ఏ ఎంటిటీ గురించి మాట్లాడుతున్నారో చూడాలి. ఇది ఇండస్ట్రియల్ భవ్యానా లేక హెల్త్ భవ్యానా? స్టెప్ 2 చెక్ ఎక్స్ట్రీమ్స్, అన్నీ కేవలం మాత్రమే లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నాయా అని చెక్ చేయాలి. అవి డేంజర్ సిగ్నల్స్. స్టెప్ 3 వెరిఫై ఏజెన్సీ, ఇచ్చిన నోడల్ ఏజెన్సీ కరెక్టా కాదా అని చూడాలి. చివరగా స్టెప్ 4 టెస్ట్ ద బ్రిడ్జ్. A/R క్వశ్చన్స్లో అసర్షన్కి రీజన్కి మధ్య కనెక్షన్ ఉందో లేదో టెస్ట్ చేయాలి. అంతే. ఓకే, ఫైనల్ బ్రీఫింగ్. ఇది మీ కొత్త మైండ్ సెట్. ఈ ఒక్క వాక్యం మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. క్వశ్చన్స్ని ఒక నావెల్లాగా కాదు, ఒక లాయర్లా చదవాలి. ఎందుకో? ఒక నావెలిస్ట్ ఏం చేస్తాడు? మిమ్మల్ని స్టోరీలోకి తీసుకెళ్లాలని చూస్తాడు. కాని ఒక లాయర్ ఏం చేస్తాడు? ప్రతి పదాన్ని, ప్రతి కామాన్ని, ప్రతి వాక్యాన్ని అనుమానిస్తాడు. లూప్ హోల్స్ వెతుకుతాడు. మీరు కూడా ఎగ్జామ్లో అదే చేయాలి. ప్రతి పదం ఒక పొటెన్షియల్ ట్రాప్ అని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జామినర్ ప్లేబుక్ మీ చేతిలో ఉంది. ట్రాప్స్ ఎలా ఉంటాయో తెలుసు, వాటిని ఎలా బ్రేక్ చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మీరు గెలవడానికి రెడీగా ఉన్నారా? ఈ కొత్త నాలెడ్జ్తో, ఈ కొత్త మైండ్ సెట్తో వెళ్ళి ఎగ్జామ్ని జయించండి. ఆల్ ద బెస్ట్.